ఆంధ్రపత్రిక సంపాదకుడు శ్రీ వీరాజీ రాసిన వీరాజీయం 10వ భాగం 13/2/20. 32వ శీర్షిక. ఇది వ్యవస్థ అవస్థ. ఎందుకొచ్చిన గతి, ఎందుకొచ్చిన అత్యంత సోకాల్డ్ ఆధునికత. అరచేతిలోనే ప్రపంచమంతా చూడొచ్చు, ఆఘమేఘాల మీద ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. కానీ రోడ్లకు రక్తదాహం ఎక్కువైపోయి తెల్లారేపాటికి ఇప్పటికి ఇంటర్నెట్ కాలంలో కూడా పేపర్ కోసం ఎదురు చూడటం అలవాటైపోయి రివ్వున 3వ అంతస్తుకైనా ఎగిరి వచ్చి పడే పిట్ట చుట్ట అది. దాన్ని ఇప్పి చూడాలంటేనే భయం, ఆందోళన. రక్తసిక్తమై వస్తోంది పత్రిక. ఏ రోడ్డు మీద భద్రత లేదు. కవులు రాస్తూ ఉంటారు గొప్పగా గజల్స్. ప్రేయసీ, నీ కోసం నేను నా పాడిని జేబులో పెట్టుకొని తిరుగుతున్నా. జేబ్ మే కఫన్ రఖ్ హర్ చల్తా హుం అని అల్లగా ప్రయాణం చేసేవాడు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతాడు, గమ్యం చేరుకుంటాడు. తెలియని స్పీడు యుగం ఇది. ఉత్తరాది కొండల లోయల్లో చూడటానికి ఒళ్ళు గగుర్పడిచే రోడ్ల మీద కన్నా మామూలు సమతల ప్రాంతాల మీదనే బోల్తాలు, శాల్తీలు, గల్లంతులు ఎక్కువ. మారుమూల అడవుల్లో లేదా అడవుల్లాంటి ప్రాంతాల్లో కాదు, నలుగురు తిరిగే చోట 5-6 నక్షత్రాల నాగరికత మధ్యనే పైశాచిక పాశవిక మానభంగాలు చెలరేగిపోతాయి. లోయలో పడుతుందా బస్, లేక ఊరు పొలిమేర చేరుతుందా? జీవోడి గాడ్కే తెలియదు. మనం అంటున్నది అవస్థ, ఉంటున్నది అవస్థ వ్యవస్థ. ఘోరం ప్రాయం రాని ఆడపిల్లని మానభంగాలకి గురి చేస్తారు. మనుషుల మృగాడల అంటూ తిడతారు. ఒరేయ్ మగాడా అనడాన్ని బ్రతకనియ్యరా అంటూ ఆవేశంగా నినాదాలు, నిష్ఠురాలు పేత్రేగిపోయే కాలం. అంతే, అది కూడా తర్వాత దాటిపోయి మైనర్ పసి కూనలకు, చిన్నారి బాలికలకు అత్యాచార విపత్తు సంభవించడం నిత్య వార్త అయిపోయి పాలకుల మన్ కీ బాత్లో కానీ మాటల్లో కానీ ఈ దారుణ ఘోర కలి మీద ఆందోళన, బెంగ ఇంత పిసరు కూడా కనపడటం లేదు. మానభంగం చెయ్యడం కూడా కాదు, ఆ దుర్భర దుష్ట సన్నివేశ మొబైల్ మీద చిత్రించి బజారు పెట్టడం పై ఒక మహా పైశాచిక వినోదమైపోయింది ఇవాళ. చీ నాయకులారా, సోకాల్డ్ సంఘ సంస్కర్తల, మగవాణ్ణి తిట్టడంతో సరిపట్టుకొని ఓదార్పు పొందే అభ్యుదయవాద మహిళా లోకమా? ఎవరు ఎవరు నిందార్హులు? మొన్న సోమవారం కాన్పూర్ దగ్గర మహారాయ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 పోలీసులు రేపారోపణ మీద నిర్బంధంలోకి తీసుకు. అంతవరకే వింటే. ఈ దౌర్భాగ్య దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ మొబైల్స్ యుగం సాక్షిగా అది సాధారణ వార్తే అయిపోయి. కానీ ఆ వార్తా వివరం అతి భయంకర. 4 ఏళ్ల పసికూన ఆటలే కానీ మాటలు రాని, ముక్కు పచ్చలారని పాప అత్యాచారానికి గురైపోయి. ఇంత ఘోర కలి ఏమిటి అంటే, అదుపులోకి తీసుకోబడ్డ ఆ 4 కూడా ఉన్మాద వృద్ధులు లేదా కామోద్రేక రౌడీలు, త్రాగుబోతులు కాదు. పవిత్ర భారతదేశమా, నీకిదేం శాపం తల్లి? ఆ 4 కూడా మైనర్లే. అందులో ఒకడు 12 ఏళ్లవాడు, మిగతా 3 6 ఏళ్లవాడు. ఎవరు ఇస్తారు సంజాయిషీ? ఎవరు జవాబుదారీ? మొబైల్, స్మార్ట్ సెల్ ఫోన్
డేటా కార్డు వేసి మరీ తమ సంతానాన్ని ఆడామగ పిల్లలిద్దరిని సమానంగా చెడగొడుతూ పెంచుతున్న సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ పేరెంట్సా, లేక బేటీ బచావో అన్న నినాదమే ఏదో మంత్రం ప్రగతి చిట్కా అన్నట్టు స్వోత్కర్షలో మునిగి తేలే నాయకత్వమా? ఇదే వారంలో మరో దుర్ఘటన. అది ప్రమాదం కాదు, దారుణం. ఉత్తరప్రదేశ్లో బస్తీ జిల్లాకి చెందిన ఒక ఊళ్ళో ఒక మైనర్ యువతి, ముగ్గురు కిషోర ప్రాయ ఉన్న కుర్రాడు మోటార్ సైకిల్ మీద దారికడ్డంగా వచ్చి ఎత్తుకుపోయి తెల్లవార్లు. ఆ తర్వాత కథ చెప్పక్కల. ఆ బాలిక ఆ రాత్రి ఇంట్లో నిద్రలో ఉండి లేచి అమ్మా అమ్మా అంటూ కడుపు నొప్పితో రోధిస్తూ ఉంటే ఆమె తండ్రి లేచి కూతుర్ని తీసుకుపోయి డాక్టర్ దగ్గరికి తీసుకుపో. ఇంతలో ఈ మైనర్ ప్రాయ దుష్టత్రయం మొబైల్ చేతిలో ధరించి మోటార్ బైక్ మీద వచ్చి తండ్రిని తావగొట్టి బాలికని ఎత్తుకుపోయి అతి దారుణంగా ఆ తర్వాత వైరల్ అంటూ ఒక కొత్త పేరు పెట్టి ఘోర దృశ్య రూపంలో యూట్యూబ్లో ఉచిత షార్ట్ ఫిలిమ్స్గా అందరూ చూడవచ్చు. కొంతమంది శాడిస్ట్ ఇలాంటివి దాచుకొని ఉంటే సేవ్ అంటారు. ఆ ప్రక్రియ చూస్తూ ఉండగానే ఈ మైనర్ నేరస్తులు, వారి బాధితులు కూడా ఒక సమస్య అయిపోయారు. మైలు మన దేశంలో స్వాములు, సన్యాసులు, సంస్కర్తలు అంతా దోసెడు నీళ్లలో పడి చావరు. అలాంటి దృశ్యాలు చూసి చావరు వాడు. ప్రజాస్వామ్యంలో వాళ్ళు శాశ్వతం. జనం మాత్రమే పాపాత్మ అన్నట్లు లెక్చర్లు కొడతారు. పొద్దున్నే పేపర్ తీసి పేజీలు తిరగేస్తూ ఒక కలం పట్టుకొని మైనర్ మానభంగాలు, రోడ్డు ప్రమాదాలు ఎన్ని ఉన్నాయో టిక్ చేసుకుంటూ పడి. మీది వీక్ హార్ట్ అయితే మాత్రం మొబైల్ యాడ్, సినిమా బొమ్మలు చూసుకోండి. మన ఇంటర్నెట్ యుగ శోభ అంతా యాడ్లలోనే, అంటే ప్రకటనలోనే, మొబైల్స్ వెరైటీలోనే కానవస్తూ ఉంటుంది. వెంటనే హోంశాఖ మార్చు విద్యాశాఖ మంత్రి వర్యుడు వగైరా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి ఇంకా కఠినంగా కొత్త చట్టాలు, సిలబసులు తెస్తాం అంటారు. గొప్ప చట్టాలు పొరపాటున కోర్టులోకి పోయాక 3-4 న్యాయమూర్తులు పదవీ విరమణం చేసే వెళ్ళేదాకా ఈ చూయింగ్ గమ్ములా అవి సాగుతూనే ఉంటాయి. 16 ఏళ్లలోపు పిల్ల మోటారు శకటం తోలుతూ పట్టుబడితే వాళ్ళ అమ్మా నాన్నలను బుక్ చేయబంటం చట్టం. అలాగే బాలబాలికలకు దరిద్ర కొట్టు అసహ్య అక్రమ లైంగిక సంబంధాల వెబ్సైట్ ఎక్కువగా చూపించే రంగు హంగుల స్మార్ట్ ఫోన్లను అందించే మోడ్రన్ జంటలను బుక్ చేసే చట్టాలు తీసుకురండి. మొగుడు పెళ్ళాం ఇద్దరూ కలిసి 2 లక్షల దాకా కేవలం ఒళ్ళో కంప్యూటర్ పెట్టుకొని చేసే ఉద్యోగాలతో ఆర్జిస్తున్నాం. ఎక్కడా కన్నం వేయటం లేదు. మా పిల్లలకి స్మార్ట్ ఫోను, పిజ్జాలు, జీన్లు ఇవ్వకపోతే వాళ్ళు మమ్మల్ని క్షమించరు అనే తల్లిని ముందు చట్టాల చేతల చెత్త ముందు ఫ్రంట్ బ్యాక్ కెమెరాలు, అప్లోడింగ్ సదుపాయాలు వగైరా సెల్ ఫోన్లను నియంత్రించండి. నీకెందుకు కెమెరాలున్న సెల్? నువ్వేమైనా విలేఖరివా, గూఢచారివా? వెధవది రేడియో ఇంట్లో పెట్టుకుంటేనే, లేదా వెంట పెట్టుకుంటే లైసెన్సు పెట్టేవాడు. రామనగరం చన్నపట్టణం నియోజకవర్గాలలో లోగడ సైకిల్ తొక్కితే దానికో లైసెన్సు ఉండాలనేవాడు. స్మార్ట్ ఫోన్ తుపాకీ కన్నా డేంజరస్ అయిపోయినటువంటి ఈ సాంఘిక పరికరం
పిల్లల చేతుకు ఎందుకు ఇవ్వాలి? అమెరికాలో తుపాకులు పిల్లల చేతుల్లో పెడతా. అలాగే ఉంది నగదు రహిత లావాదేవీలకు అంత మాత్ర సదుపాయమే ఉన్న మోడీ మార్కెసల్ డబ్బాలను మంజూరు చెయ్య. బూతులు అవినీతులు నిరంతరం బోధించే వ్యసన శ్రవ్య దృశ్య పరికరాలు కరతలామలకం చేసి ఇంటింటికి వంటింటికి వైఫై ఇస్తాం అంటూ ప్రలోభ పెట్టకండి. బార్ ఎందుకు? మందుల షాపుకు బదులు మందు షాప్ ఎందుకు పెడతారు? ఆనక తాగొద్దని చట్టాలు ఎందుకు పెడతారు? దట్టి ఛానల్స్ని సైట్లని నియంత్రించలేని గవర్నమెంటు, నువ్వు కూడా అంటే గవర్నమెంటు నాయకత్వం కూడా నేరస్తులే. మీరు ఈ ఘోర నేరాలలో విచారణకి బోన్లో నిలబడాలా వద్దా? లెట్ దిస్ బీ ది టాపిక్ ఫర్ ఇంట్రోస్పెక్షన్. విరాజీ, జూలై 2018. చాలని గెలుపు 33. నీ పొర్ర చేయి నా ఎడం చేయి పెడతానన్నట్లుగా ఉంది కర్ణాటక స్థితి. మన సానుభూతి అందవలసింది కర్ణాటక ప్రజలకు. పాప క్యూలు కట్టి నిలబడి వేలి మీద ముద్దరేయించుకున్న ఓటర్ ఏ పార్టీ వాడైనా మిగిలింది చింతే. అద్యతన భావిలో రాష్ట్రపతి పాలన వస్తేనే బెటర్ అనిపిస్తోందన్నారు ఎందరో సామాన్యులు సోషల్ మీడియా మీద. ఈ కప్పల తక్కెడ మేళంతో యాతన పడలే, పరిపాలన కుంటుపడటం ఖాయం అన్నాడు సామాన్య ఓటరు. సింగిల్ అడ్జస్ట్ పార్టీగా అవతరించిన భాజపాకి మరీ దుఃఖంగా అందాక వచ్చాం, కారు జారిందనుకుంటున్నారు. కానీ అధినాయకులు మాత్రం లేకపోతూ గాంభీర్యంతో ఢిల్లీ నుంచి ఇదేదో ఘన విజయమని గర్జనలు మొదలు పెట్టేసరి ఒకే రోజు రెండోసారి రోడ్డున పడి మిఠాయి వాలాలకి బేరాలిచ్చారు. మోదీ షాలకి జేజేలు పడి. కానీ వారి విజయం గోచీకి పెద్ద, అంగోస్త్రానికి చిన్న అయ్యిందేనన్న వ్యధ పార్టీ శ్రేణుల్లో గుబులు పుట్టించి ఇది మా దక్షిణాది జైత్రయాత్రకి బంగారు వాకిలి అని నాయకుల అన్న. స్థానిక నాయకులు నోటికందినట్లే అంది. అంతలో జారిపోతున్నట్లుగా ఉంది అధికారం అని దిగులుగా ఉన్న. ఇది చాలా ఖర్చుదారి వ్యవహారం గురు అని మొహాలు నలుపు చేసుకుంటున్న మితభాషి అమిత బుద్ధిశాలి అయిన దేవగౌడ ఇచ్చిన మోదీ షాక్ కాంగ్రెస్ శిబిరంలో కొత్త ఊపిరి పోసి ఇప్పుడే కాంగ్రెస్ నాయకుడు డికే శివకుమార్ లాంటి వాడు ఉప ముఖ్యమంత్రి అయినట్లే కలలు కంటున్నారు. ఈ ఎన్నికలు సిద్ధరామయ్య మీద జనానికి ఉన్న చీదరింపు చీపురు కట్టతో చెప్పినట్టు చాముండేశ్వరి సాక్షిగా మట్టి కనిపించాయి. కానీ ఇటు ఎడ్డీ గారి కూడా గెలుపు దక్కిందే కానీ కుక్కపాట్లు మిగిలాయి. దేవగౌడ గడుసుగా గోడ మీద పిల్లిలా కూర్చొని కుమారరత్నాన్ని ముఖ్యమంత్రి ఛాన్స్ కల్పించేశాడు. 17వ తేదీన నేను ముఖ్యమంత్రి గద్దెని ఒడిశాలు కుడి ఎడమల నిలబడి జేజేలు చెబుతూ ఉండగా ఎక్కుతాను అని బోర విరుచుకొని ప్రకటించిన యడ్యూరప్పగిది గర్వభంగం. గవర్నర్ వాజుభాయ్ వాలా వేప్ ఆశగా చేతులు కట్టుకొని ఆ దిశగా చూస్తున్నాడు. గవర్నర్ మనవడేగా 2 చోట్ల గెలుపు సాధించిన కుమారస్వామి రామ్నగర్, చన్నపట్నం నియోజకవర్గాలు పెద్ద మెజారిటీతో జనం కనబడితే చాలు చూస్తేనే 2 చేతులు ఊపేస్తున్నాడు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే ఉంది.
మొత్తానికి కర్ణాటక ఓటర్లు నిర్ద్వంద్వంగా ఎవ్వరికీ మద్దతు ఇవ్వరు. 3 పార్టీలను ముప్పు తిప్పలు పెట్టి త్రిశంక స్వర్గంలో వదిలిపెట్టి తన్నుకు సావమన్న సంబరాలు ఏవో సాగుతున్న ఈ మధ్య 2 శిబిరాలు బ్యాక్గ్రౌండ్లో అస్థిరత అనే కారు చీకటి వాన వస్తుంది. కింగ్ మేకర్ జేడీఎస్ తన కింగ్ అవడానికి ఛాన్స్ కొట్టేసి తన బిడ్డ మాజీ ముఖ్యమంత్రిగా మరొక్కసారి వచ్చినా రేపు సార్వత్రిక ఎన్నికలలో దాని ప్రభావం ఉంటుంది అన్నది దేవగౌడాజీకి ఆశ. అతగాడు లెస్ టాకర్ మోర్ థింకర్. సోనియా గాంధీకి ఏం కావాలి? ఎలాగో అలాగ కమలం అధికారంలోకి రాకూడదు. తన చెయ్యి కింద ఉన్నా సరే తక్షణం బేషరతుగా చెయ్యి అందించింది. గౌడ తలుపు తట్టి మరి శేష్ అప్పటికి రాజకీయం అంటింది ఇటలీ మాతకి. అది అట్లా ఉండనివ్వండి. మనకి ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. మన 2 రాష్ట్రాలు ఈ సదరంగంలో భాగస్వాములు కావు కనుక అలా వెనక్కి సాగి అలా వాలు కుర్చీలో వారి మీడియా మీద ఫేక్ మేధావులు, కిరాయి మేధావులు, పొలిటికల్ సోకాల్డ్ సైంటిస్ట్ ఎగ్గబడి అరుచుకుంటూ ఉంటే రిలాక్స్ అవుతాం, లేదా ఐపీఎల్కి తిప్పుతాం దృష్టి. ఇంకా కర్ణాటక ప్రస్తుత అసెంబ్లీ 68 దాకా ఆయుష్. ఈ గూటి చిలక ఆ గూటి పలుకు ఎలా కూస్తుందో అది అట్లుండనివ్వు. ఈ బంతి గవర్నర్ గారి కోర్టులోనే ఉంది అంటున్నారుగా. కర్ణాటక విషయంలో చూస్తే వడ్డించేవాడు మనవాడే కళ చివర కూర్చున్నామన్న అన్న సామెత స్ఫురిస్తే గవర్నర్ వాజుభాయ్ వాలా గారు మోదీ యొక్క గంప కింద కూడి పూర్వాశ్రమం కొంచెంలో తప్పింది. కానీ ముఖ్యమంత్రి గుజరాత్ అయ్యేవాడు. కాబినెట్లో మెంబర్ 2గా ఉండి చక్రం తిప్పినవాడు. 2001లో నమోకి తన సీటు ఖాళీ చేసి అసెంబ్లీకి పోటీ చేయమని త్యాగం చేసినవాడు. స్పీకర్గా కూడా రాణించిన, పైగా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నవాడు. మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా యడ్యూరప్ప రా అంటూ ఎద్దీని పిలిచి భుజం తట్టి పంపుతాడు గవర్నర్ అన్న ఆశ బీజేపీ వర్గాలలో ఉండవచ్చు. కానీ ఆనక కోర్టులో చొక్కెదురే. అంచేత ఆచి చూసి అడుగేస్తాడని విజ్ఞుల ఆశ. ఓటరు దేవుడు ఎవరిని కనికరించల, అందరికీ గుణపాల పాఠాలే చెప్పాడు. ఇదేదో రాహుల్ గాంధీ మోదీశాల మధ్య బల పరీక్ష అనుకున్న వాళ్ళది తప్పు. ఇది ఓల్డ్ బండి కూట్స్ సిధా. ఎద్దీల మధ్య సిధా అంటే సిద్ధరామ, ఎద్దీల మధ్య కుస్తీ పోటీ. ఎటైనా దూకటానికి వీలుగా జేడీఎస్ ముందే కూటమిలో చేరాల. సెక్యులర్ అన్న లేబుల్ పట్టుకొని తొందరపడి మోడీకి జయనకుండా జాగ్రత్తగా పావులు కదిపిన దేవగౌడ గారి కెపాసిటీ మోదీకి తెలుసు. అందుకే తనే పోయి దేవగౌడాని ఖుషామత్ కొట్టి వచ్చి, కానీ అంతకన్నా ఎక్కువ ఛాన్స్ హస్తం అందించి జేడీఎస్ కాంగ్రెస్ను వాటేసుకు కావాలంటే ఉప ముఖ్యమంత్రి పదవికి బేరం పెట్టవచ్చు అనే ఉద్దేశంతో డికే శివకుమార్ లాంటి కరోడా కాంగ్రెస్ నాయకుడు కుమారస్వామికి జై అన్న. అయితే మన రాజకీయ చరిత్రలో చాలా వెరైటీ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తిమ్మిని బెమ్మిని చేసే అవకాశాలు పుష్కలం. మేఘాలయాలు సీట్లు దక్కిన అధికారం రాలా కాంగ్రెస్. మణిపూర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాలేదా? ఏమైంది? గోవా కథ భావితరాలకు వజ్జబ్బని. కుక్కో కురుకో ద్వారా అంటే నయానో భయాను అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయటం తప్పేం కాదు, చట్ట విరుద్ధం కూడా కాదు.
కనుక రాజకీయ చదరంగంలో భాజపాకి నమోషాకి శక్తియుక్తి దేవుడిచ్చిన వర. కమలనాథుడు లోగడ రాజస్థాన్ కాంగ్రెస్ 96 సీట్లుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఎస్పీ సాయంతో గద్దెనెక్కలేదా అంటోంది భాజపా థింక్ ట్యాంక్. అయితే ముందుగానే గవర్నర్ తనకు కొంచెం ఎక్కువ టైం కావాలని అడిగారు. తన అప్లికేషన్లో ఎద్ది మరి బల పరీక్ష కోసం డబ్బుకి అమ్ముడిపోయే ఎమ్మెల్యేలను బేరం ఆడుకోవాలా వద్దా అన్నది జనవాడు. నీతి నిజాయితీ లేదు. ఫర్ సేల్ బోర్డు తగిలించుకొని శాసనసభ్యుల సభ్యత్వాన్ని ఆటోమేటిక్గా రద్దు చేసే రూల్ చట్టం వచ్చేదాకా ఈ దేశ ఓటర్ మోసపోతూనే ఉంటుంది. అవినీతికి మేం దూరం అంటూ మడికట్టుకున్న కబుర్లు చెప్పే ఎద్ది నీ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి నిన్నటిదాకా నేను అన్ప్రింటబుల్ తెట్లు తెచ్చిన వాణ్ణి ఎలా కొన్నావు అని అడిగితే విర్రాడా, ఏ దేశంలో పుట్టావు అని అడుగుతారు. అంచేత కాసేపు నీతి, అవినీతి, ప్రజాస్వామ్యం, కాకరకాయ పచ్చడి గట్రా మరిచిపోయి తమాషాగా కర్ణాటక డ్రామాని తిలకిద్దాం. చలో గేమ్లో జో జీతా ఓ సికందర్. గుడ్ కే పీపుల్ గాట్ రిడ్ ఆఫ్ సిద్ధరామయ్య. విరాజి మే 2018. ఇవాళ చివరి ఎపిసోడ్. మొబైల్స్కి వేరే కాలి బాట. గుళ్ళో, రైల్లో, బళ్ళో, హాల్లో, కిచెన్లో, బాత్రూంలో, ఎక్కడైనా సరే ట్రైనింగ్లో, మీటింగులో, మార్నింగ్ వాకింగ్లో, ఆఫీసులో, కాలేజీలు, ఎనీవేర్ ఎవ్రీవేర్ మనిషి వెంట నీ నీడను నేను, నిన్ను వేడను నేను అంటూ వచ్చే ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ సెల్ ఫోన్. స్మార్ట్ ఫోన్ ఒక్కటి చేత ఉంటే అదే స్వర్గము. పోతే పోతాడు పక్కవాడు హెల్తీ. పిచ్చివాడి స్వాగతంలాగా మాట్లాడుకుంటారు. గుళ్ళో అందరి ఫోన్లు లాక్కుంటారు. కానీ అర్చకులు, నానర్చకులు అర్జెంటుగా అటు ఇటు తిరుగుతూ మొబైల్లో చెవి కోసిన మేకల్లా, మిరపకాయలు తిన్న కాకుల్లా మన దగ్గర వాళ్ళ స్పెషల్ స్టేటస్ చూపిస్తున్నట్టు అరుస్తూనే ఉంటారు. తద్దినం పెట్టడానికి వచ్చిన బ్రాహ్మడు మొబైల్ తన యజ్ఞోపవీతం కదా పవిత్రంగా ధరించి ప్రదర్శిస్తూ ఉంటాడు. సెల్ నొక్కేముంది ప్రాచీన విధి అనేసి వాడు అనాల్సి వచ్చింది. సెల్లోకి దూరిపోదు. పచ్చి తెలుగులో అరుస్తున్న అతగాన్ని బ్రహ్మగారు అని కేకేస్తే తప్ప ఆ పూనకల్లోంచి బయటికి రాడు. అప్పుడు సర్వం సవ్యం అంటుంటాడు బ్రహ్మదేవుడు. ఈ వెధవికి నెక్స్ట్ టైం నుంచి పిలవకండి అంటాడు యజుడు. అని ఒక్కసారి నా ట్యాబ్ అలా అందుకోవా అంటాడు ఆ నోటితో. అంతా సెల్ ఫోన్ వ్యామోహితులే, జగమంతా సెల్ బానిసలే అంటూ అవతలికి పోతారు టీమ్స్. ఇండియన్స్ని తెగవాగుతారు అనే పేరు ఉంది కానీ తెగ టెక్కింగ్ చేస్తారన్నవాడు వచ్చింది కూడా, వాదు కూడా వచ్చి నెక్స్ట్ టెక్స్ట్ మెసేజ్ ఇవ్వడంలో మనకన్నా మిన్న చైనా. ఆ మాటకొస్తే మనకన్నా చాలా పొట్టిగా ఉన్న చైనా దేశం అన్నింటా మనకు పెద్దన్న. అసలు ఏకు నుంచి మేకు దాకా మనకి సప్లై చేసే ఉదార శత్రువు చెంగే. అంటే ఈ ప్రాచీనా దేశం మొత్తమే అని ఒప్పుకో. నీ చేత ఉన్న చేతిలో, నా చేత ఉన్న మొబైల్ షట్టర్ మీద ఒట్టు. చైనా మేకే అన్ని వాణిజ్య రంగాల్లో. మనకి ఈ దేశం ఏకు మేకై కూర్చుందా? అవును, ఈ మాటే కాంగ్ అధ్యక్షుడు రాహుల్జీ అంటే కోపాలొచ్చి కొందరు మోదీకి ఫ్రాన్స్ అయితే అట్లుండని మేక్ ఇన్ ఇండియా నినాదాలు నీతి మాటలకు ప్రపంచంలో ఏ దేశం కూడా మనకి సాటురా.
దసరాకి దీపావళి కూడా మనకి పండగ సరుకులు నేరుగా లేక దొంగతనంగా అందించే నంబర్ 1 జనాభా దేశం చైనా ఒక్కటి అన్నట్టు. అదిన మన శ్రీరామచంద్రుడు చీనాంబరాలు ధరించలేదా ఆ రోజుల్లో? ఈనాటి బంధం ఆనాటిదే. ప్రతి అయ్య జేబుల్లో, ప్రతి అమ్మడు యొక్క షోకు సంచిలో వ్యానిటీ బ్యాగ్. ఇది నా తెలుగు స్వేచ్ఛలు కొలువై ఉండేది మన చైనా మొబైల్ సుమా. కానీ సదర్ బీజింగ్కి కూడా ఈ మొబైల్ వ్యసన పరుల బెడం. రైల్వే స్టేషన్, ఎయిర్పోర్టులు, వినోద విహిత అన్నిటి ఒక తలనొప్పి అయిపోయిందట. అదేదో పలికిద్దాం, ఎందుకంటే ఒక దేశ నొక్కుడు బిజినెస్ గాళ్లతో మనకి ఉన్న యమా బెడద. ఈ ఏదైనా పరిష్కార మార్గం దొరుకుతుందో. చైనాలో కన్నా బ్రెజిల్లో SMS చాటింగ్ గాళ్ల శాతం ఎక్కువ. అయినా వాళ్ళ పబ్లిక్ న్యూసెన్స్ కేసులు పెట్టేస్తారు. కానీ చైనాలో ఈ మొబైల్ పిచ్చాళ్ళు 25 నుంచి 40% దాకా నొక్కుడు బిజినెస్లో ఇంటా బయట మునిగి తేలుతున్న యువ ప్రౌఢ సిటిజన్లే ఉంటారు. వీళ్ళని ముద్దుగా పాలక వర్గాలు తలదించుకుపోయే శాల్తీలని పిలుస్తారు. కొత్త పిచ్చి వచ్చింది, ట్వీటింగ్. అలా చిటుకు చిటుకు ఆబాల గోపాలం ఒక చేత సెల్ పట్టుకొని కళ్ళు బుల్లి స్క్రీన్కి అప్పగించి పరవశంగా నొక్కుతూనే ఉంటాయి. సరే, మన సిమ్ములు సీఎంలు నొక్కరా అంటే వాళ్ళకి వేరే నొక్కుడు, తాబేదారు, అసిస్టెంట్ గట్రా ఉంటారు. కానీ సామాన్యులు ఎవడి మొబైల్ వాడే నొక్కుకోవాలి. ముందేమొస్తుందో, ఎటు పోతున్నామో చూసుకోకుండా తన్మయులై సాగిపోయే మేధావుల మెసేజీల కోసం OMG, LOL లాంటి 1001 సహస్ర హస్త సంకేత పదాలకు స్మైలీలను, వెకిలి బొమ్మలు కొందరు జీనియాసులు తయారు చేసి ఇవన్నీ కరతలా మలకాలి మన యువ మొబైల్ వినియోగదారులు. LOL అంటే లాఫింగ్ లౌడ్లీ, హహ, ఓ మై గాడ్, ఓ మించి. ఎదురుగా ఉన్న మోటారు వ్యాన లేక ఓ వర్కింగ్ వన్నెల్ ఆడియా అన్నది వాళ్ళు చూడరు. కనులు మొబైల్ మీద, మనసు మెసేజ్ మీద లేదా సెల్ చెవిలో. తను అవతల శాల్తీ వశంలో ఉంటాయి. తరుణ్, గిరుడు, ప్రభంజనాలు ఏమేమీ అడ్డం రాని ముందుకు మున్మందు పోతూనే ఉంటాయి. వీరికన్నా ఘనులు మొబైల్ వీరుడు. వాళ్ళకి ఫ్రంట్, బ్యాక్, బాటమ్, టాపులలో కెమెరాలు ఉన్న స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. కనబడ్డ ట్రాజడీ, కామెడీ దృశ్యాలు చిత్రీకరిస్తూ ఆఫీసుకు పోయి సదరు దృశ్యములను ఆఫీసు దారిలో అని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్కు ఒక్క క్లిక్కుతో ఎక్కించేసి అమ్మయ్య అనుకొని పని మొదలు పెడదు. చైనాలో ఇప్పుడు ఈ సెల్ పక్షిగాళ్ళు శకటేతర ప్రమాదాల నుంచి, వీళ్ళ నుంచి ఇతర కలిగే ప్రమాదాల నుంచి వాళ్ళని రక్షించాలనుకుంది చైనా. హైవే రోడ్డు మీద నొక్కుకుంటూ తల భూమిలోకి దిమ్ముకుపోయే సెల్ దీక్షాపరుల కోసం వేరే కాలిబాట ఏర్పాటు చేశారు. మొబైల్ మార్గం. మొబైల్ వాడుకుంటూ జాలీగా పోయే వాళ్ళు మాత్రం ఈ ఫుట్పాత్ మీద ప్రయాణించి, మిగిలిన వాళ్ళు కాలిబాటల మీద. అలా దక్షిణ చైనాలో మహానగరం చోంగ్విన్ ఆదర్శప్రాయమైన మొబైల్ స్పెషల్ ఫుట్పాతులు కలర్ఫుల్గా మొదలుపెట్టి ఈ తపోనిష్టాపరు తల ఎత్తి చూడరేమో కదా అని రోడ్డు మీద రంగురంగుల విభాజక రేఖలు, వాటితో పాటు నేల మీద పంచవర్ణ శోభిత సెల్ ఫోన్ బొమ్మలను కూడా వేయించారు. సెల్ వాయించుకుంటూ పోయే అందాల బొమ్మలందరూ గమనించండి, మీకోసం స్పెషల్ రూట్
అటు ఇటు ఘాటు గీతల మధ్య ఏర్పాటు చేశాం. గమనించి వాటి మధ్యగా నడిచి మీ ప్రాణాలను మా బుర్రలను కాపాడండి అని దీపాల తోరణాలు కట్టి మరీ వార్నింగ్ గుప్పించి. సో ఇతరులు వాడుకునే ఖాళీ బాట ఇప్పుడు ఖాళీగా ఉండిపోతుందట. గుద్దుకున్న ఆ ప్రాసెస్లో ముద్దుకున్న మాది బాధ్యత కాదు అని అధికారులు పదే పదే చెబుతారు. ఈ ఏర్పాటు బాగుందేమో అన్న అనుమానంతో చైనాలోని మరికొన్ని నగరాలు మొబైల్ కాలిబాటల ఏర్పాటు ముమ్మరం చేస్తూ ఎస్కలేటర్ల మీద కూడా రంగు చారలు గీసి ఈ చారలు పరుగులు తీసే సెల్దార్లకు మాత్రమే అని రంగుల్లో రాయించి పెడుతున్నారు. కనీసం 26% వినియోగదారు ఇలా రహదారులంటే పార్కులలో, పబ్బుల్లో, మెట్రో మీద, గగన వర్గంలో సందేశామృతాన్ని గ్రోడి తిరిగి ఎదురిసెల్ ప్రియులకు పంచుతున్నారట. టైంపాస్ గాళ్ల సంఖ్య ఎక్కువగా అవుతుందని అంచనా. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో పిల్లకాయ క్లాసులో మొబైల్స్ని వాడొద్దని చెబితే నిర్లక్ష్యంగా నవ్వడమే కాదు. ఇటీవల డల్లాస్ స్కూల్ ఒక దానిలో ఓ స్టూడెంట్ సెల్ తీసుకున్న టీచర్ మీద కలయబడి సావతం చెవులు మూసిందట. ఆ ఇతర విద్యార్థులు వీడియో తీసుకోవడంలో నిమగ్నులైపోయారు. ఈ వేరే కాలిబాటల ఏర్పాటు మనవాళ్ళు కూడా చేయొచ్చుగా. సాధారణ పాదచారులు రక్షించిన వాళ్ళు అవుతారు అన్నాడు సత్తికలం సత్యనారాయణ LOL అని స్మైలీ కూడా పెట్టి రిప్లై కొట్టాడు. బై వేర్ ఆర్ అవర్ ఫుట్పాత్స్ విరాజి జూన్ 2016. రేపు వయ్యారి కన్ను గీటితే మన్మథ బాణమే. వయ్యారి కన్ను గీటితే మన్మథ బాణమే 35వ ఎపిసోడ్ రేపు.